నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఈ మధ్య కొంచెం చిన్ని కథలు చెప్తున్నారండి. ఏదైనా పెద్ద కథ ఒకటి చెప్తారా? మనం ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు దుర్మార్గులు, ఒకడు మంచివాడు, అవునవును. ఇద్దరు ఒకడు సరైన వాడు కదా, ఒకడు సరైన వాడు, అలాంటి కథలు చెప్పాం కదా. అలాగే మంచి జయిస్తుంది. మంచితనంగా ఉండేవాడికి ఎప్పుడు జయం కలుగుతుంది. అంటే అంతంలో అయినా చివరికైనా వాడికి విజయమే లభిస్తుందని కథ. కొంచెం టైం పట్టినా కూడా అంతే కదా. అంతే నడక నిజపు నడక నిదానంగా ఉంటుంది. అబద్ధం భూగృహాన్ని చుట్టొచ్చేస్తే ఒక ఇంచి నడుస్తుంది నిజం, కానీ నిజానికి నడక ఉంటుంది తప్పకుండా. ఒక కొండ చరి మీద ఒక కాపు ఒక ఆయన ఉండేవాడట. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అయితే ఏమైంది, వీళ్ళు రోజు మగపిల్లలేమో గొడ్లు గాయటానికి వెళ్ళిపోయేవాళ్ళు, మేకలను తోలుకెళ్ళేది కూతురు. వీళ్ళు కొంచెం కొండ సరికి కింద ఉంటే కొండ కొమ్ము మీదకి మేకల్ని తోలుకుపోయేది పాప. దానికి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి. పిల్ల చక్కగా అందంగా ఉండేది. కొండల మీద ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒకనాడు అది మేకలు తోలుకుంటూ పైకి వెళ్ళింది. అయితే వీళ్ళు కింద ఉండి కాస్త అప్పుడప్పుడు పిల్ల ఎక్కడుందని గమనించుకుంటారు. మేకలు కనపడతాయి, లీలగా పిల్ల లంగా జాకెట్టు కనపడుతూ ఉంటాయి. ఒక వెండి మబ్బు ఒకటి ఇట్లా పొగమంచులాగా కొండ మీదకి జారిందని, ఆ జారి ఈ పిల్ల మీదకి వచ్చిందని, తర్వాత పిల్ల కనపడలేదని తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా ఆ చుట్టుపక్కల ఇళ్ళు కొన్ని ఉన్నాయి, వాళ్ళంతా కూడా చూసారు. వెండి మబ్బు ఒకటి రావటము, మబ్బు అప్పుడప్పుడు ఆకాశపు కొండ కొమ్ములకి మబ్బులు మీదకి వస్తాయి కదా, ఆ మబ్బుతో పాటు పిల్ల కూడా మాయమైంది. మేకలు దిగొచ్చేసాయి. సాయంత్రం ఎంత వెతికినా పిల్ల కనపడలా. సంవత్సరం గడిచింది. అయితే ఈ కొడుకులు ఇద్దరిలో పెద్దవాడు, నాన్న అమ్మాయి కనపడక ఏడాది అయింది, ఇంకా నేను పిల్లని వెతకడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నా, నేను వెళ్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా పెద్ద నాన్న అన్నాడు, వెళ్ళడం మంచిదే నాయన, నాన్న వెళ్ళమంటావా అని నన్ను అడగకుండా నువ్వే నిర్ణయించుకోవడం బాగుండలేదు. నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు డెసిషన్ చెప్తున్నావు, నువ్వేం చేయాలి, అడగాలి తండ్రిని అనేసరికల్లా ఏమన్నాడు, అడిగేదేమిటి, ఏడాది ఆగాం, నువ్వు చెప్పలేదు, నా అంతటి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను వెళ్తాను అంతేనన్నాడు. అయితే తల్లిని, అమ్మ నాకు రొట్టె కాల్చివు, నేను వెళ్తానన్నాడు. దుప్పుల వనం అని ఒక వనం ఉందట అక్కడ. ఆ దుప్పుల వనంలో మాయమంత్రాల వాళ్ళు ఎవరో ఉన్నారని, అక్కడికి వెళ్తే పిల్ల దొరుకుతుందని మాట్లాడుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళతో. ఆవిడేమంది, నాయన పని ఎక్కువ చేసి పెద్ద రొట్టె కాల్చమన్నావా, ఆపేక్షగా చిన్న రొట్టె కాల్చమన్నావా అని అడిగింది. ఆవిడికి కుర్రాడు తండ్రితో వినయంగా ప్రవర్తించలేదని తెలిసింది. ఆ కోపంతో అడిగింది. అడిగితే ఆపేక్ష అన్నం పెడుతుందా, పెద్ద రొట్టె కాల్చు అని చెప్పాడు అని నిర్లక్ష్యంగా చెప్పాడు. సరే ఆవిడ ఇంత రొట్టె కాల్చి ఇచ్చింది. సరే ఆ రొట్టె చేత్తో పుచ్చుకుని వాడు నడుచుకుంటూ పోయాడు. దుప్పుల వనం అని ఆ దుప్పుల వనంలోకి వెళ్ళాడు. బాగా నడిచి 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 ఎకంత దూరమో నడిచిన తర్వాత ఒక చట్రా ఏదో ఉంటే అక్కడ కనపడితే అక్కడ కూర్చుని రొట్టె తీసాడు తినడానికి. పెద్ద రొట్టె కాల్చింది మా అమ్మ అనుకున్నాడు. రొట్టె తీస్తే ఎక్కడి నుంచి ఒక బొంతకాకి వచ్చింది. అక్కడే నుంచి కా 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 అంటుంటే ఏమన్నాడు, మా అమ్మ ఒక్క రొట్టె కాల్చి ఇచ్చింది, నీ తిండి నువ్వు పడాలి, నా తిండి నేను మోసు తెచ్చుకున్నా, నీకెందుకు పెడతాను పో అనేసి కాకి ఒక్క ముక్క పెట్టకుండా మొత్తం రొట్టెంతా ఆరగించేసాడు. అక్కడి నుంచి ఆ దుప్పుల వనంలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే దూరంగా వాడికి ఒక ఇల్లు కనపడేది. సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూద్దామని అందులోకి వెళ్ళాడు. వెళ్తే ఒక ముస్సిలి ఆయన ఉన్నాడు. ఎవర్రా అబ్బాయి ఏమిటంటే, మా చెల్లెల్ని వెతుక్కుంటూ వచ్చానన్నాడు. అంటే సరే ఏదో పడుకో అన్నాడు. రాత్రికి ఆ ఇంట్లో వీడు పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఆయన ఏమన్నాడు, అబ్బాయి నాకు 3 మచ్చలావులు ఉన్నాయి, 3 మచ్చలావులని కాయాలి, కాసేందుకు కమత ఉంటావా నా దగ్గర అని అడిగాడు. అడిగేసరికల్లా కుర్రాడు అన్నాడు, అసలు నేను బయలుదేరిందేమో మా చెల్లెల్ని వెతకడానికి, సరే గిట్టుబాటు అయితే కమతం కూడా చేస్తా, ఆవుల్ని కాస్తానన్నాడు. అంటే సరే ఈయన ఏమన్నాడు, ఆవును కాచడానికి రూల్స్ ఉన్నాయి, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వాలి, ఏం వేస్తే అవి మేయనివ్వాలి, వాటిని తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. చాలా బాగుంది. అవి తిరిగి ఎప్పుడు వస్తాయనుకుంటే అప్పుడే వెనక్కి వస్తాయి, అప్పుడే నువ్వు వెనక్కి రావాలి ఇలాగా అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకున్నాడు. ఆ 3 మచ్చల ఆవుల్ని తోలుకుని అడవి మీదకి బయలుదేరాడు. అలా తోలుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద మైదానం అంది. ఈ మైదానంలోకి వెళ్ళేసరికల్లా ఆవుల దారిన ఆవులు పోతున్నాయి. వీడికి ఆవుల్ని వదలకూడదని ఇన్స్ట్రక్షన్ ఉంది, నువ్వు అవి ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే,
అవి ఎక్కడ నీళ్ళు తాగితే నువ్వు ఒక నీళ్లు తాగాలి. ఆ మైదానంలోకి వెళ్ళేసరికి ఒక వెండి కోడి, బంగారు కోడి, 2 కోళ్ళు కనపడ్డాయి వీడికి. వెండి రంగులో ఒక కోడి, బంగారు రంగులో ఒక కోడి కనిపించింది. అవి ఎగురుతుంటే వీడికి పిచ్చి సరదా వచ్చేసింది. ఆవులను వదిలేసేసి ఈ కోళ్ల వెనకాల పడ్డాడు. ఎంత దూరమో పరిగెత్తాడు, కోళ్ళు అందలేదు కోళ్ళు. వదిలేశాడు. మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అవి ఆ మైదానం దాటి ఇంకో ఎక్కడికో వెళ్తున్నాయి. వాటి వెనకాల పడిపోయాడు. అక్కడి నుంచి ఓ వెండి కర్ర, ఓ బంగారు కర్ర గాల్లో తేలుతూ కనపడ్డాయి వాడికి. మెరిసిపోతుంటే వస్తువుల మీద ఆసక్తి ఉంటుందిగా. ఈ ఆవుల వెనకాల లేడిక్కవాడు. ఆవులను వదిలేసి ఈ కర్రలు ఎగిరిపోతున్న కర్రల వెనకాల పడ్డాడు. వీడు పట్టుకోగానే అవి మాయమైపోయింది. అయ్యో. మళ్ళీ ఆవులు ఎక్కడున్నాయో చూసాడు. ఆ వాటి ఎటో పోతున్నాయి. వాటి వెనకాల పడి పరిగెత్తాడు. ఇంకా డౌన్లోకి వెళ్తే అక్కడ ఎన్ని పళ్ళ తోటలు ఉన్నాయో, ఎన్ని పళ్ళో, చెట్ల నిండా పళ్ళే. వీడు ఆవులను వదిలిపెట్టేశాడు. వీడు లెక్క ఏమిటి, ఆవుల తోటి ఉండాలి. వీడికి పట్టించుకోలే, ఎక్కడికక్కడ వదిలేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ చెట్లు ఎక్కేశాడు. పొట్ట పట్టినన్ని పళ్ళు ఆత్రంగా తిన్నాడు. ఎన్ని పళ్ళు తిన్నాడో. బట్టల నిండా పళ్ళ మరకలు, మూతి నిండా పళ్ళ మరకలు. చీకటి పడింది. ఆవులు మళ్ళీ రావడం మొదలుపెట్టినాయి. వాటి వెనకాల పడి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ముసలాడున్న ఆ పాకల దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆవులు. పాకలు ఉండేసరికల్లా ఆయన ఏమన్నాడు, తోలుకొచ్చావా అన్నాడు. తోలుకొచ్చానండి. ఆవులతోటే ఉన్నావా అన్నాడు. ఆవులతోటే ఉన్నాను అన్నాడు. సరే, పాలు తీసి నువ్వు ఎంత బాగా వీటి కాపలా కాసావో నేను తెలుసుకుంటానన్నాడు. పాలు తీసాడు. ఆవుల పాలు తీస్తే పల్చగా నీళ్ళల్లే, తెల్ల నీళ్ళల్లే ఉన్నాయి 3 ఆవుల పాలు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, దుర్మార్గుడా, ఆవులకి సహాయం కావాలి, నువ్వు వాటితో లేవు. ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు వెనకాల పరిగెత్తావు. నీకు మంచితనం లేదు, బుద్ధి లేదు, వినయం లేదు. కమతం చేయాలంటే యజమాని చెప్పినట్టు వినాలి. ఆవులకి వాటితోటి మనిషి ఉంటేనే శక్తి అని చెప్పి ఆ చేతిలో ఉన్న ఓ చిన్న గడ్డి కట్టతోటి వాడిని దెబ్బ కొట్టాడు. కొట్టేసరికల్లా వాడు రాయిగా మారిపోయి అక్కడ ఉండిపోయాడు. సంవత్సరం గడిచింది. ఏడాది తర్వాత చిన్న కొడుకు నాన్నని అడిగాడు, నాన్న, చెల్లాయి తప్పిపోయి 2 ఏళ్ళు, అన్నయ్య తప్పిపోయి ఏడాది అయింది. నన్ను ఏమైనా వెళ్ళమంటావా ఒకసారి వెతకడానికి అనేసరికల్లా నాన్న అన్నాడు, నాయన అడిగావు కదా, వెళ్ళిరా ఒకసారి తీసుకున్నాడు. నువ్వు అడిగావు కదా, వెళ్ళనా అన్నావు కదా, వెళ్ళిరా, చెల్లాయిని అన్నయ్యని తీసుకురా అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అడిగింది, బాగా పనిచేసి పెద్ద రొట్టె కాల్చిన నాన్న, ఆపేక్షతో చిన్న రొట్టె కాల్చిన అని అడిగితే పిల్లాడు అన్నాడు, అమ్మ ఆపేక్షతో పెట్టేది చిన్న తుంపైనా చాలమ్మా, నీకు చేత వచ్చినంత ఆపేక్షగా చెయ్యి అని చెప్పి చిన్న రొట్టె కాల్చి చేతిలో పెట్టింది. రెండో వాడు నడుచుకుంటూ బయలుదేరితే దుప్పుల వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా చట్రాయి దగ్గర కూర్చొని తినడానికి తీసాడు రొట్టె. బొంతకాకి అరుచుకుంటూ వచ్చి అక్కడి నుంచునేసరికల్లా ఏం చేశాడు, అయ్యో ఆకలిస్తుందా, అన్నిసార్లు కాక అంటున్నావు, దా ఇదిగోనని రొట్టెలో కోసం ముక్క తుంచి పెట్టాడు. తిని మళ్ళీ కాకి మళ్ళీ అరిచింది. సగం తందిని సగం దానికి పెట్టేశాడు. అరిచిన బొంతకాకి ఎగురుకుంటూ పోయింది. వీడు నడుచుకుంటూ ఆ ముసలాయన ఇంట్లో ఏ ఇంటికి తన అన్నయ్య ప్రవేశించాడో అక్కడికి పోయాడు. ముస్సిలాయన బాగా పెద్దవాడు. సరే, ఆయన రాత్రికి పడుకొని ఆయన పడుకోబెట్టి, మా దగ్గర కమత ఉంటావా అంటే, నిజానికి నేను మా అన్నయ్యని చెల్లిని వెతుకుతున్నాను, నువ్వు పెద్దవాడివి, పాపం గొడ్ల వెనకాల పడి ఏం పోతావు, నీ ఆవుల్ని కాస్తూ మా అన్నయ్యని చెల్లిని వెతుకుంటాలే తాత, ఒక ముద్ద అన్నం పెట్టు చాలు నాకు అని చెప్పాడు. ఆవుల్ని తోలుకుని బయలుదేరాడు. ఆవులు మైదానంలోకి వెళ్ళాయి. వీడికి వింత కోళ్ళు 2 కనపడ్డాయి, వెండి రంగు కోడి, బంగారు రంగు కోడి. చాలా ఆసక్తిగా చూశాడు, కానీ వీటిని మనం ఏం చేసుకుంటాం అనుకొని వాటి జోలికి వెళ్ళాల. వాటి దారిన అవి తిరుగుతుంటే వీడి దారిన వీడు ఆవుల దగ్గర నుంచున్నాడు. పోయి ఆవులతో పాటు నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఆవులు మైదానాలు దాటి అడవిలోకి ప్రవేశించాయి. అడవిలో ఒక వెండి పొన్ను కర్ర, ఒక బంగారు పొన్ను కర్ర గాల్లో ఎగురుతూ కనపడ్డాయి. అలాంటి కర్రలు చూస్తే ఉత్సాహంగా ఉంటుంది కుర్రాళ్ళకి. ఇట్లాంటివి గాల్లో ఎందుకు ఎగురుతాయి, ఏ మాయ మంత్రాలవో విచిత్రంగా అని వాటి జోలు మనకెందుకని ఆవుల మీద చేతులేసి వాటితో పాటు నడుస్తూ పోయాడు. ఇంకా దాటిన తర్వాత పెద్ద పళ్ళ చెట్ల వనంలోకి ప్రవేశించినాయి ఆవులు. వీడు పొద్దున్నే అన్నం తినొచ్చాడు.
కడుపు నిండిన వాడికి మనకి పండు ఎందుకు? పళ్ళుంటే మాత్రం ఆయన ఆవులతోటి ఉండాలి. ఆయన చెప్పిన రూల్స్ అవి ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. అవి ఏం తింటుంటే వాటి దగ్గరే నువ్వు నుంచోవాలి. కన్ను మరుగు కాకూడదు, దగ్గరే ఉండాలి, తోలకూడదు. అవి తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావాలి. అదే పెద్దవాడికి ఏ రూల్ చెప్పాడో చిన్నవాడికి అవే రూల్స్. ఆవులతో ఉండమన్నాడు కాబట్టి పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్తే ఆవులు ఎటు వెళ్ళిపోతాయో, చెట్టెక్కి కోసుకోవద్దు పళ్ళు. అవునవును. మనం పళ్ళ అయ్యావ ఎందుకు, ఇంటికి వెళ్ళిపోతే సాయంకాలం అక్కడే ఏదో రెండు రొట్టెలు తినొచ్చని కుర్రాడు వాడి జోలికి వెళ్ళాలి. అక్కడి నుంచి దూరంగా మంటలు కనపడ్డాయి. ఈ ఆవులు నడుచుకుంటూ ఆ మంటల వైపుకి వెళ్ళిపోయింది. వీడికి ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆవును తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. వీడు వాటితో పాటే వెళ్ళాడు. ఆవులు కసగందల పొగ వస్తోంది, ఆ పొగ మధ్యలో ఇంచి వెళ్ళినాయి. వీడు కూడా సేఫ్గా వాటి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ బోళ్ళంత గడ్డి ఉంది. కడుపు నిండా గడ్డి మేసి 3 ఆవులు మళ్ళీ వెనక్కి తిరిగినాయి. తిరిగేసరికల్లా వెనక్కి తిరిగి వచ్చి పిల్లాడు కూడా వాడితో పాటు రెండో వాడు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి ఈ ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన అన్నాడు, బాగా కాసేవా ఆవుల్ని అంటే, బాగా కాసాను, వాటితో పాటే ఉన్నాను అన్నాడు. అనేసరికి సరే పాలు తీసి చూస్తానన్నాడు. పాలు తీసేసరికల్లా పాలు చిక్కగా పైన వెన తేలుతున్నట్టుగా ఉన్నాయి. ఓహో సరే అంటే అప్పుడు ఆవులకి నచ్చినట్టు చేసావన్నమాట. ఆయన అన్నాడు, సరే అబ్బాయి నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా నేనేం చెప్పను, నేను మా చెల్లిని మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో రాతి బొమ్మ ఉంది, అదేమో మా అన్నయ్య లాగా ఉంది. గుర్తుపట్టాడు. మా అన్నయ్యలే ఉంది. మరి మా అన్నయ్య మా చెల్లి కావాలి నాకు. మీ రకం చూస్తుంటే మీరే మా అన్నయ్యని మా చెల్లిని తెచ్చారేమో అనిపిస్తోంది. మా అన్నయ్యని మా చెల్లిని మాకు ఇప్పించి తాత, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు రుసరుసలాడుతూ, తెచ్చాననుకో, మీ అన్నయ్యకి బుద్ధి లేదు, మంచితనం లేదు, వినయం లేదు, వాడికి గొడ్డునప్ప చెప్తే జాగ్రత్తగా చూసుకోవటం రాదు. సరే కావాలంటే నీకు అట్లాగే ఇస్తా, నాకు 3 పనులు చేసి పెట్టు నువ్వు. ఈ 3 పనులు అయితే అన్నయ్యని ఇచ్చేస్తాడా? అన్నయ్యని ఇచ్చేస్తాను, మీ చెల్లిని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. సరే చెప్పమన్నాడు. ముసలివాడు 3 కోరికలు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ కొండ అవతల అడవిలో, కొండ మీద కూడా వెళ్తుంది, ఒక అడవి దుప్పి ఉంది. దాని బ్రహ్మాండమైన కొమ్ములు, ఆడదుప్పి, అది కాళ్ళు చువ్వల్లా ఉంటాయి, మహావేగంతో పరిగెడుతుంది. ఆ దుప్పిని పట్టుకొచ్చి తెచ్చిపెట్టు నాకు, అది కావాలి. తర్వాత అవతల వైపు ఉన్న సరస్సులో ఒక ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఉంటుంది, అడవి బాతు. అతను సరస్సు చుట్టుపక్కలే ఉంటుంది, ఆ బాతును పట్టుకురా. తర్వాత కొండల మధ్యలో కోనేరు ఒకటి ఉంది, ఆ కోనేట్లో ఎర్ర రంగు మొప్పలు, ఆకుపచ్చ రంగు తోక, పసుపచ్చ మెడ కింద పసుపు తార ఉన్న ఒక అద్భుతమైన చేప ఉంది. ఆ చేపను తెచ్చిపెట్టి, జల చేప. ఈ 3 పట్టుకురా. మీ తమ్ముడు మీ చెల్లిని మీ అన్నయ్యని ఇచ్చేస్తానన్నాడు. వీడు ఎటా తెస్తాడు? సరే కుర్రాడు బయలుదేరుతానన్నాడు. అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరాడు. బయలుదేరితే దూరంగా వాడికి ఆ దుప్పి కనపడింది. ఆడదుప్పి ఎత్తుగా ఉంది, దాని కాళ్ళు నిజంగా చాలా బలంగా ఉన్నాయి. ఇక పరిగెత్తింది, వీడు దాని వెనకాల పడ్డాడు. పడి 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 ఏమనుకున్నాడు, ఒక జాగిలం గనక ఉంటే దీన్ని పట్టేస్తాను నేను అనుకున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద కుక్క వచ్చింది. అక్కడి నుంచి కుక్క వీడు కలిసి దాన్ని కాసేసి ఆ దుప్పిని కట్టేశారు. ఆ దుప్పిని భుజాన్ని వేసుకున్నాడు, అడవిలో గుర్తుగా ఓ చోట పెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు సరస్సు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి వాడు రోజులు పడతాయి ఈ పనులన్నిటికీ. ఈ పైన బాతు ఎగురుతోంది, ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఎగురుతుండేసరికల్లా బొంతకాకి మొట్టమొదట వీడు రొట్టె పెట్టాడు కదా, ఆ కాకి పైనుంచి ఎగురుతూ తనే ఒక్క పోటు పొడిచింది ఆ బాతుని. పొడిచేసరికల్లా బాతు కేరమంటూ కింద పడిపోయింది. ఠక్కిని పట్టేశాడు దాన్ని. మెడ పట్టుకున్నాక ఇంకా బాతు ఎక్కడికి వెళ్ళలేదు. ముందు వచ్చిన కుక్కను కూడా ఈ కాకే పంపించింది వాడికి సహాయం కోసం. వాడి వెనకాలే తిరుగుతోంది అది. అక్కడి నుంచి ఏమైంది, జలచేప కోసం వీడు కోనేట్లోకి వెళ్ళాడు. కోనేట్లోకి వెళ్ళేసరికల్లా ఒక అడవి పిల్లి నీళ్ళల్లోకి దూకి ఆ చేపను లాక్కొచ్చి వీడి చేతికి అప్పచెప్పింది. అవన్నీ ఎందుకు వచ్చినాయి, బొంతకాకి వల్ల వచ్చినాయి. అది అడవిలో ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ పిల్లిని, ఈ బాతుని, అది చేపని, బాతుని, ఆ దుప్పిని భుజాన్ని వేసుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ పోయి ఆ ముసలాయనకి అప్పచెప్పాడు. చెప్పేసరికి ఆయన మాయ మంత్రాల వాడికి తెలుసు ఏం జరిగిందో. ఈ 3 స్వాధీనపరుచుకుని లోపల పెట్టుకుని ఏం చేశాడు, ఈ రాత్రిలోగా ఉన్నాడు కదా అన్నయ్య, ఆ అన్నయ్యనేమో మనిషిని చేశాడు. లోపల మబ్బు లాంటి ఒక పదార్థంలో దాచిపెట్టిన పిల్లని కూడా బయటికి తీసుకొచ్చాడు.
ఇదిగో మీ చెల్లి సేవ చేయించుకునేందుకు తెచ్చుకున్నాను, వెనకాల పిల్ల మేకలు కాస్తుంది రోజు అని. నువ్వు మంచితనంతో మర్యాదతోటి ఈ పనులన్నీ చేసావు, మీ అన్నయ్యకి కూడా అది నేర్పించు, హాయిగా ఉండని అన్నయ్యని చెల్లిని తమ్ముడికి అప్పచెప్పాడు. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. ఆ బొంతకాకి ఎప్పుడైనా ఓసారి వీడి కొద్దీ స్నేహం కొద్దీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడుతూ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు కొండ కొమ్ములు ఎక్కల, ఆ కొమ్ము ఎక్కకుండా కిందనే తిరుగుతూ పనిచేసుకుని హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బ్రహ్మరాత లేతే నుదుటి రాత ఇట్లా అంటూ ఉంటారు కదా, ఎందుకు ఇలా అంటారు? దీనికి సంబంధించి ఏదైనా స్టోరీ అలా ఏమన్నా ఉందంటారా? బ్రహ్మరాత అంటే దాన్ని తప్పించలేమంటారు. బ్రహ్మట మన బొమ్మలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు వెంటనే జనాలంతా మీరేమిటి ఇది సైన్స్ లోకి ఇవేవో తెచ్చేస్తున్నారని పోట్లాడద్దు, కథల రూపంగా చెప్పుకోవటమే. మామూలుగా మనం ఏం చెప్తారంటే బ్రహ్మ మనకి బొమ్మలు చేసేటప్పుడు ఆడబొమ్మ మగబొమ్మ చేస్తారు, వాళ్ళని వదిలిపెడతాడు. ఇక్కడున్న ఆడబొమ్మకి ఎక్కడో ఒక మగబొమ్మతోటి కనెక్షన్ అంటే భార్యాభర్తలు అయ్యేందుకు కనెక్ట్ చేస్తాడని చెప్పుకుంటాం. ఈ బొమ్మను చేసేటప్పుడట నుదుటి మీద 3 లైన్లలో రాస్తాడట. ఈ సాంస్క్రిట్ లో అయితే ఉంది, లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే అని. అంటే లలాట మీద నుదుటి మీద రాసిన రాతని చెరపటం మన వల్ల కాదు, బ్రహ్మ వల్ల కూడా కాదు, బ్రహ్మతరం కూడా కాదు. రాసిన రాత చెరపలేము, అది ఎలా జరగాలంటే ఇక అలా జరగటమే. ఆయన ఏం రాస్తాడు అంటే మరి ఆ టైంకి బట్టి అలా చెప్తారు. అయితే ఇది నిజమా కాదా అని ఇప్పుడు పురాణాలు ఆ పురాణం ఈ పురాణం తిరగేస్తే చాలా పురాణాల్లో ఇదే చెప్పబడే ఉంటుంది. మనం దాన్ని నమ్ముతాం అంతే. ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బ్రహ్మరాత తప్పదు, విధి రాత తప్పదు, నుదుటి రాత తప్పదు, ఇవే పదాలు మనం మార్చి మార్చి కర్మవశాత్తు జరుగుతుంది ఇలాంటివే మాట్లాడుకుంటాం. మన కర్మ సిద్ధాంతం మీదే మన ఇండియా అంతా నడుస్తూ ఉంటుంది, అంతే కదా. అయితే దీని మీద మంచి మంచి సరదా కథలు ఉన్నాయి జయ. ఇది పెద్ద మ్యాటర్, నిజానికి ఎంత సీరియస్ ఇష్యూ. అవును, దీని మీద కూడా మనం సరదాగా కథలు చెప్పుకోవచ్చు. అయితే ఒక కథ చెప్తాను చూడండి. ఒక రాజుగారికి ఒక కూతురు ఉంది. రాజుగారి కూతురు భార్య భర్త రాజు రాణి ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి లేక లేక పుట్టింది ఈ కూతురు. ఆ పిల్ల పేరు సుశీలట. అయితే ఏంటంటే రాజుగారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, రాణి గారికి కూడా ఒక మేనల్లుడు ఉన్నాడు. అంటే రాజుగారికి చెల్లెలు కొడుకు, రాణి గారికి ఒక అక్క కొడుకు ఉన్నారు. ఈ కొంతకాలానికి పిల్ల కాస్త పెద్దదైంది, 14 ఏళ్ళు అలా వచ్చినాయి. వస్తే ఏమైందంటే రాజుగారు అన్నాడు పిల్లకి 14 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేసి మనం అల్లునికి రాజ్యం ఇచ్చేసేద్దామో అని చెప్పాడు. రాణిగారు సంతోషించింది, రెడీగా ఉంది పెళ్లి కొడుకు పేరు చెప్పడానికి. అయితే రాజుగారు అన్నాడు రేపే మా చెల్లెలు కొడుకుని పిలిపిస్తాను, వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేస్తే అందరూ వచ్చేస్తారు, నేను చక్కగా సరదాగా పెళ్లి చేసేసి పట్టాభిషేకం చేసేద్దాం అన్నాడు. అయ్యో, రాణిగారు కొళ్ళు మండింది. మీ చెల్లెలు కొడుకు ఎవడు మధ్యలో? నేను పుట్టింట్లో పురుడు పోసుకున్నాను, అప్పుడే మా అన్నయ్యకి చెప్పాను, మా అన్నయ్యకి మాట ఇచ్చాను మీ అబ్బాయికి నా పిల్లనిస్తానని. వాళ్ళే నేను మన పిల్ల పుట్టంగానే మా అన్నయ్య గారి అబ్బాయికి మనసులోనే ఊహించుకుని పట్టాభిషేకం చేసేసుకున్నాను, కాబట్టి నా పిల్లని నేను మా అన్నయ్య కొడుకే ఇస్తాను. కాదు రమ్మగారు, రాజరికాల్లో కూడా ఇలా ఉన్నాయా? ఉండేవి, ఎందుకు ఉండవు? ఒకతే పిల్ల ఉంది. జనరల్ గా మనం మామూలు మన లైఫ్ స్టైల్లో చూస్తాం, మన ముందు తరాల వాళ్ళు ఖచ్చితంగా మేనరికాలకే ఇచ్చి చేసుకునేవాళ్ళు బయటికి ఇవ్వకుండా. కానీ రాజుల్లో కూడా అంటే జానపద గాథల్లో అంటే ఇప్పుడు ఎలా అంటే ఒకతే పిల్ల ఉందనుకో జయ రాజుగారికి, ఇప్పుడు పిల్లని ఎవరో బయట వాడు ఎవడికో ఇస్తే వాడెవడికో రాజ్యం పోకుండా తమ రక్త సంబంధం తమకి సంబంధించిన వాడికి ఇస్తే తమ వంశానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫీల్ ఉంటుంది కదా, బంధువులకి చుట్టుపక్కలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం వాళ్ళు ఆలోచించారు. రాజుగారికి నచ్చల, మీ అన్న కొడుకు ఎవడు మధ్యలో, పిల్ల నా పిల్ల, రాజ్యం నాది, మా చెల్లెలు కొడుకు ఇస్తాను, మా చెల్లెలు కూడా నాతో పాటు ఈ రాజ్యంలో పుట్టింది, దాని కొడుకు ఈ ఊళ్ళోనే పుట్టాడు, మా చెల్లెల కొడుకు ఇక్కడే పుట్టాడు. ఆడపిల్లల పుట్టిళ్లలో పురులు పోసుకుంటారు కదా, మరి మా చెల్లెల కొడుకు ఇక్కడే పుట్టిన వాడికి నేను ఇస్తాను, కానీ అక్కడెక్కడో మీ అన్నయ్య గారి ఇంట్లో పుట్టిన వాడికి నేను ఎందుకు ఇస్తాను? ససేమిరా కుదరదన్నాడు రాజు. వాళ్ళిద్దరూ పొట్టాడుకున్నారు ఆ పూట. సరే ఏం చేశారు, ఆవిడ దారిని ఆవిడ, ఈయన దారి ఈయన కలిసి అబ్బాయిలు ఇద్దరిని దించారు ఊళ్ళోకి. దించి చెరుకో మేడలోనూ రహస్యంగా పెట్టారు. ఇవి ఏం చేశారు, తెల్లారేసారు కదా వచ్చేసారు రాజకుమారులు ఇద్దరు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే సరే నీ ఇష్టం అంటే నీ ఇష్టం అన్నారు పైకి. ఈ పెళ్లి టైంకి ఎలాగోలాగా పెళ్లి కొడుకుని మార్చేయాలని ఆయన అనుకున్నాడు, ఈవిడ అనుకుంది. ఏదో రకంగా చేసి పెళ్లి చేసేసేయాలి, పెళ్లి అయిపోయి ఇంకేం చేస్తారు, చచ్చినట్టు ఊరుకుంటారని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏమైందట, ఆ రోజు సాయంకాలం ఈ రాజకుమారులు ఇద్దరు చెరో మేడ మీద, రాణి గారు అమ్మాయి ఈ రాజుగారి అమ్మాయి ఓ మేడ మీద, రాజుగారు భార్యాభర్త ఇంకో మేడ మీద పైన నుంచుని మాట్లాడుకుంటున్నారు.
అవతల అంటే నుంచున్నారనమాట. ఈ పైనుంచినట ఆకాశ మార్గంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు సాయంకాల వ్యాహ్యాలకి తిరగడానికి వచ్చారు. ఆకాశ మార్గంలో తిరుగుతుంటే ఇక్కడ ఉన్న సన్నివేశం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. రాజు రాణికి ఓ పిల్లుంది, వాళ్ళిద్దరూ చెరుకో పిల్లాడికి ఇవ్వడానికి ఇద్దరు అబ్బాయిల్ని రెడీగా పెట్టారు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగారు బ్రహ్మని, ఏమయ్యా ఈ పిల్లకి వీళ్ళిద్దరిలో ఎవరితో పెళ్ళవుతుంది అనేసరికల్లా బ్రహ్మ బాగా నవ్వాడు, నవ్వు మొహం పెట్టాడు. ఈ వీళ్ళతోటి అవదండి అన్నాడు. అదేమిటి, ఎందుకు అవ్వదు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అయితే వాడితో అవ్వాలి లేకపోతే వీడితో అవ్వాలి అంటే, కాదండి వీళ్ళిద్దరూ కాదు, ఈ పిల్లకి ఒక కుంటివాడితో పెళ్ళి అవుతుందండి అన్నాడు బ్రహ్మగారు. అనేసరికల్లా శివుడికి విష్ణుమూర్తికి కోపం వచ్చింటారు. రాజుగారు అమ్మాయికి కుంటివాడితో పెళ్ళి ఏమిటయ్యా, నువ్వు నీ బ్రహ్మరాతాను అర్థం లేకుండా ఇద్దరు రాజకుమారులు తయారుగా ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితోటి పెళ్ళి అవ్వాలి కదా, దానికి అదేదో చెయ్యాలి కానీ నువ్వు అలా ఇలా రాసామంటే, ఏమో ఆ రోజు రాశాను దాని మొహం మీద కనపడుతుంది, దీనికి ఒక కుంటివాడితోటి పెళ్ళి అవుతుంది, వీళ్ళిద్దరితోటి పెళ్ళి అవ్వదు అనేసరికల్లా శివుడు అన్నాడు. ఒళ్ళు మండిపోయింది దానికి. ఏం రాత, పిచ్చి రాత, నువ్వు నీ సంగతి చెప్తానుండని ఏం చెప్పాడు విష్ణుమూర్తికి, ఏమయ్యా నువ్వు వచ్చి నాతో పాటు నంది మీద కూర్చో, నీ గరుడ వాహనంతో మనకు పనుంది అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఈ లోపల ఈ బ్రహ్మగారు బాగా చుట్టూతా చూస్తే ఒక దూరంగా ఒక కుర్రాడు ఒకడు నడిచి వెళ్తున్నాడు. వాడు ఏంటంటే కుంటివాడు, ఇట్లా గూనిగా వంకరగా ఉన్నాడు. వాడేనండి ఈవిడ పెళ్లి కొడుకు అన్నాడు. మహేశ్వరుడికి విష్ణువుకి చెప్పాడనమాట. ఆ వెళ్తున్న కుంటివాడే ఈ పిల్ల తాలూకు పెళ్లి కొడుకు అంటే, ఓరి నీ పని పాడుగాను, వీళ్ళిద్దరిని వదిలేసట పిచ్చివాడితోటి పెళ్లి కుదురుస్తావా, వాడు చూడు ఎంత అసహ్యంగా ఉన్నాడో, మట్టి కొట్టుకుని వాడికి ఇస్తావుటయ్యా ఈ రాజుగారు అమ్మాయిని అంటే, నాకు తెలియదు మొహం మీద రాశాను కనపడుతోంది, వాడే పెళ్లి కొడుకు అనగానే మహేశ్వరుడు అన్నాడు, ఇదే మనం చేయాల్సిన పని, నువ్వు రా, నువ్వు వచ్చిన అన్ని మీద కూర్చొని గరుత్మంతుడికి ఏం చెప్పాడంటే, ఒరే గరుడ తొందరగా వెళ్ళి ఈ కుంటివాడు ఉన్నాడే వీడిని 7 సముద్రాల అవతల అడవిలో పడేసిరా, వాడిని అక్కడ పడి వచ్చేసే నువ్వు అన్నాడు. అనగానే గరుత్మంతుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి దిగ్గానే గరుత్మంతుడు రయ్యమని పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 కాళ్లతోటి ఈ కుంటివాడిని పట్టుకుని తీసుకెళ్లి 7 సముద్రాల అవతల ఉన్న ఒక చిట్టడవిలో పడేసేసాడు. అయిపోయింది. ఇక ఇప్పుడు పెళ్లి కొడుకులు వీళ్ళిద్దరే రెడీగా ఉన్నారు. 3వ పెళ్లి కొడుకు బ్రహ్మగారు ప్రపోజ్ చేసిన కుంటివాడు అక్కడ ఆప్షన్ లేదు, ఇక వీళ్ళిద్దరే మిగిలారు. అక్కడి నుంచి ఏమైంది, రాత్రికి అంతా పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి, అంతా కోలాహలంగా ఉంది. తెల్లవారుజామున మన విష్ణు మహేశ్వరులు ఇద్దరు చూసుకున్నారు ఏమైంది ఈ పిల్ల పెళ్లి. ఈ లోపల సరే బ్రహ్మ అన్నాడు, మీరు అక్కడెక్కడో పడేశారు కదండి, మీరు ఎక్కడ పడేసినా దాని మొహాన్న గీత ప్రకారమే అవుతుంది అన్నాడు. ఎలా అవుతుందో చూస్తాం. ఈ పిల్ల అక్కడికి వెళ్ళలేదు, ఆ పిల్లాడు ఇక్కడికి రాలేడు, వాడికి అసలే కుంటి 7 సముద్రాలు అవతల గరుత్మంతుడు కాబట్టి తీసుకెళ్లి పడేసాడు. కానీ ఎవరైనా ఎలా వెళ్తారు, ఒకరికి మనిషి వచ్చే వీలు లేదు. ఈ లోపల పాపం అక్కడ వాడిని నిద్ర లేచి చూసుకుని ఇక్కడ ఉన్నానని అలో లక్ష్మణ అని ఏడుస్తుంటే ఈ పై సంచారం తిరుగుతున్నారు కదా దేవతలు, వాళ్ళు అంటున్నారు, అయ్యో పాపం పిచ్చి వెధవా, వీడిని తెచ్చి ఇంత దూరం పడేసాము, వాడికి అన్నం పెట్టకపోతే ఎట్లా, అందుకని గరుడ ఆ రాజుగారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఆహార పదార్థం కనబడితే తీసుకెళ్లి వాడికి పడేవయ్యా అన్నారు. సరే గరుత్మంతుడు ఏం చేశాడు, ఆ రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ ఇంతంత గూన కావిళ్ళు ఉన్నాయి. కావిళ్ళు అంటే ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి కావిళ్ళు ఇస్తాం కదా, పెద్ద పెద్ద భుజాలు వేసుకుంటారు, అటో బుట్ట ఇటో బుట్ట పెట్టి కావిళ్ళు పెడతారు. ఈ పెళ్లిళ్ళలో ఏంటంటే సారి పెట్టడానికి పువ్వులని, పళ్ళని, స్వీట్లు, హాట్లు అవన్నీ ఈ మధ్య ఏదో సినిమాలో కూడా చూపించారు. పాత రోజుల్లో ఉండేవి. గూన కావిడ ఏదో కనపడంగానే వీడేం చేశాడు, ఈ కావిడ ఎత్తుకెళ్ళి వీడు అనకూడదు పాపం గరుత్మంతుడు, ఈ కావిడిని ఎత్తుకుని తీసుకెళ్లి ఆ కుర్రాడు ఎదురుగుండా పడేసాడు. పడేసేసరికి ఆ కుర్రాడు అందులోంచి కొంచెం పిండి వంటల వాసన వస్తున్నాయి, ఏదో పిండి వంట వాసన వస్తుంది, ఈ కావిడిలో ఏముందో చూద్దామని ఆ కావిడ మూత తీసాడు, ఆ బుట్టని మూత తీసాడు. బుట్టలో నుంచి ఓ పిల్ల బయటకు వచ్చి టక్మని వాడి మెళ్ళ ఓ దండేసింది. అక్కడి నుంచి కింద నుంచి అది కూర్చుంది ఒక దేని మీద, కూర్చుని దాంట్లో నుంచి ఎత్తి తలమరాలు ఎత్తి వాడిని ఎత్తి మీద పోసింది. పోసేసరికి వాడు నిర్ఘాంతపోయాడు, అమ్మాయి ఎవరు నువ్వు, నేనేదో ఆహారం కోసం తీసాను, ఏమిటి నా మెళ్ళలో దండేసావు, ఇదంతా ఏమిటంటే, నేను ఫలానా రాజుగారి అమ్మాయిని, అయితే మా అమ్మ నాన్న నా పెళ్ళి ఎవరితో చేయాలని పోట్లాడుకున్నారు, ఆ మేనబావ ఈ మేనబావ ఇద్దరు తయారుగా ఉన్నారు, మా నాన్న మేనత్త కొడుకుతో పెళ్లి చేస్తాడేమోనని మా అమ్మ నీ కావిట్లో కూర్చోబెట్టింది, కావిడిని మా మేనమావ గారింటికి మేనమావ కొడుకు దగ్గరికి పంపిస్తాను, దిగ్గానే బావ మెళ్ళ దండేసేసి తలంబ్రాలు పోసేయండి, ఎదురుగుండా ఉన్నవాడే పెళ్లి కొడుకు అని చెప్పింది మా అమ్మ. నువ్వే కనపడ్డావు, నీ మెళ్ళ దండేశాను, నీ మీద తలంబ్రాలు పోసాను అని అనేసరికల్లా తెల్లబోయారు. సరే వాడేం చేశాడు, బయటకి అమ్మాయిని బయట తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. కిందేవో కావిడి కదా పట్టుకొచ్చింది, 2వ దాంట్లో తినుబండారాలనే ఇద్దరు తింటూ కూర్చున్నారు.
ఏం జరుగుతుందో మరి వాళ్ళకి తెలియదు. వాడు ఎలా వచ్చాడో వాడికి తెలియదు. ఈ పిల్ల సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చిందో ఆ పిల్లకి తెలియదు, వాడికి తెలియదు. కాసేపు గడిచింది. ఈ లోపల ఏమైంది, తెల్లారిపోయింది. పెళ్లి కూతురు కనపట్టలేదని రగడొచ్చేసింది. అక్కడ పిల్లేది, పెళ్లి కూతురు లేదు. ఈవిడేమో కావిట్లో కూర్చోబెట్టింది, కావిడే లేదు ఇప్పుడు. ఆ కావిడ ఎవరింటికి చేరిందంటే ఎవరింటికి చేరలా. ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లోనూ చేరలేదు, ఈ పెళ్లి వాళ్ళ బిల్డింగ్ లోకి చేరలేదు. దాంతో ఈవిడేం చేసింది, తన తప్పు బయటపడిపోతుంది కదా, నోరు గట్టిగా నొక్కుని దేవుడి మందిరంలో కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చుంది. చెప్పలేదు ఆవిడ, పిల్లని కావిట్లో కూర్చోబెట్టాను అని చెప్పాల. చెప్తే తన తప్పు బయటపడిపోతుంది కదా. సరే, పెళ్లి కూతురు లేకపోయేసరికల్లా ఇద్దరు పెళ్లి కొడుకులు సిగ్గుపడి సగంలో ఆగిపోయిన పెళ్లిళ్లతోటి వాళ్ళిద్దరు కాస్త వెళ్ళిపోయారు. సరే సార్, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తెల్లారింది బాగా ఈ హడావిడంతా తీరాక ఈ పిల్లకి ఎవరితో పెళ్ళయిందో చూద్దామని వచ్చారు. పెళ్లి లేదు, ఏమీ లేదు. పెళ్ళైతే ఏం చూస్తే అక్కడ ఉంది. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కుర్రాడు పిల్ల ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ అడవిలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే మన చక్కగా బ్రాహ్మణ వేషాలు వేసుకుని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. వెళ్ళేసరికల్లా ఆ పిల్లాడు ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న సేవో బ్రాహ్మలు వచ్చారు. పాప మన పెళ్లి ఇప్పుడే కదా పెళ్లి అయింది, అందుకని వాళ్ళకి అక్షంతలు ఇచ్చి దండం పెట్టి ఆ ఉన్న రెండో గోన్లో ఉంది కదా స్వీట్లు హాట్లు తీసి బ్రాహ్మల చేతిలో పెట్టారు. పెట్టేసరికల్లా ఏరా అభి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. ఏమోనండి నాకు తెలీదు, ఎవరో ఎత్తుకొచ్చారు, ఇక్కడ పడేశారు. రాత్రంతా ఒక్కడనే ఉన్నా, చీకట్లో ఆకలిస్తోంది అనుకున్నాను. పొద్దున్నే ఏదో కావిడ వచ్చి పడిందండి, అందులో స్వీట్లు ఉన్నాయని ఓపెన్ చేస్తే అందులో పిల్ల వచ్చిందండి బయటికి. అదేమో దండేసింది. రాజుగారు అమ్మాయిట, ఈ రాజుగారు అమ్మాయి నేనేం చేస్తాను, ఈ అడవిలో ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా విష్ణు మహేశ్వర్లు ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. బ్రహ్మరాత ఇలా ఉంటుంది, ఏం చేసినా జరగాల్సింది జరక్క మాంతు. మాస్టర్ ప్లాన్ అంటాం దాన్ని. అంతే, ప్లాన్ ప్రకారం ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. ఆయన రాశాడు అంతే. ఇప్పుడు దాని అంతటా అది అయ్యే అవకాశం లేదు. వాళ్ళు రోడ్డు మీద పోతున్న కుంటివాడిని తెచ్చి రాజు గాని రాణి గాని తమ పిల్లకి చెయ్యరు కదా. వీళ్లే పనిమాల ఈ దేవుళ్లే తీసుకెళ్లి వాడిని ఒక చోట పడేసి వాడి ఆహారం కోసం ఓ బుట్టను పంపించి ఆ బుట్టలో ఈ పిల్ల కూర్చునేలాగా జరిగింది. సీక్వెన్స్ అలా మారిపోయింది కదా. పెళ్లిళ్ళు అట్లా అవుతాయి, అందుకే స్వర్గంలో అవుతాయి పెళ్లిళ్ళు అని చెప్తాము. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇంత చక్కగా చుక్కలు లేనిది పిల్ల, పాపం దీనికి కుంటి వంకరగా ఉన్న మొగుడు అయితే ఎలాగని ఈ విష్ణుమూర్తి ఏం చేశాట, వాడిని సాగదీసి కుబ్జని కృష్ణమూర్తి సాగదీసినట్టుగా విష్ణుమూర్తి సాగదీశాడనమాట. సాగదీసి అతన్ని మామూలుగా చేశాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు విష్ణువు శివుడు బ్రహ్మ వాడికి కావాల్సిన తెలివితేటలు మరి కాస్త నున్నగా తెల్లగా ఉండేలాంటి వరాలు ఇచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి రాజుగారి ఇంట్లో దింపారు. రాజుగారు గొడవ లేదు కదా, పిటపోరు పిల్లి దించినట్టు ఆమెను బావలేడు, ఈమెను బావలేడు. ఈ పిల్లాడితో పెళ్ళైపోయింది. వాడు ఆ రాజ్యంలో ఉండేవాడే, చక్కగా వాడే ఆ రాజ్యానికి రాజు అయిపోయాడు. బ్రహ్మరాతని మార్చలేము. అయితే బ్రహ్మరాతను మార్చలేము, నీ మొహాన్ని ఏది ఉంటే అది అవుతుందని ఇలాంటి పిచ్చి మాటలు పిల్లలతో చెప్పకుండా బ్రహ్మరాతని కూడా మనం మార్చగలము. పట్టుదలతో, మన పట్టుదలతోటి నీకు బాగా మార్కులు రావు, ట్రై చేసి సంపాదించు. నీకు పని చేత కాదు, ట్రై చేసి నేర్చుకో. నేను నేర్చుకుంటున్నాను, నువ్వు కూడా నేర్చుకో అని ప్రయత్నం చేయాలి. మనుషులు గట్టిగా పట్టుకుంటే, అంటే ఇప్పుడు ఇలాంటివి ఏవో సీక్వెన్సులు జరిగిపోతాయి. కానీ సాధారణమైన వాటి అన్నిటికీ మన భ్రమరాతి ఇంతే నుదుటిరాతి ఇంతేనని నువ్వు పిచ్చిగా అనుకోకూడదు, నెగిటివ్ గా తీసుకోకూడదు. ప్రయత్నం చేసి ముందుకి వెళ్ళాలి. ఈ కథ సరదాగా చెప్పుకోవడానికి బాగుంటుంది, మనం తెలుసుకోవడానికి మొదటిది. పిల్లలు చెప్పడానికి బాగుంది కదా, బట్ దీన్ని ఒరవడిగా తీసుకోకూడదు. మనం ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం గట్టిగా చేస్తే బ్రహ్మదేవుడు కూడా దిగి రావాల్సిందేనని చెప్తారు. కాబట్టి ప్రయత్నం చేసుకోవాలి. పిల్లలకి అది చెప్పాలి. దాంతోపాటు ఈ కథను కూడా చెప్పుకుంటే బాగుంటుంది. మనం చెప్పే చాలా కథలు చెప్పామా, అందులో ఇది ఒక కథ. మనిషి అనుకుంటే సాధ్యం కాదు ఏది లేదు. ఇప్పుడు చంద్రుడి మీదకి ఎక్కిపోతున్నాం కదా మనం. ఎగ్జాక్ట్లీ అదే. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి, మంచి సరదా కథ చెప్పండి రమ్మ గారు. అంటే ఇది సరదా అనుకోవద్దు, ఏమిటో సరదాకి వినడానికి తేడా ఉందా? ఏదైనా ఒక ప్రత్యేకమైన కథ అనుకో. ఓకే. మామూలుగా మనం ఏవో కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మానేయాలనుకుంటారు కదా, మానేయాలనుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ కెలుస్తూ ఉంటుంది, లోపల పురుగు మసులుతూ ఉంటుంది, మళ్ళీ చేసేస్తారు. అప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ చెడ్డది జరిగింది అనుకో, ఒక జరగకూడదు ఒక దురదృష్టకర సంఘటన జరిగితే మనం మొదలెట్టడం వల్లే జరిగిందని అనిపిస్తుందా? అవును, ఆ శంక ఉంటుంది కదా. ఆ శంకని గురించి చెప్పే కథ ఇది. తప్పకుండా. పూర్వం అంటే ఒక పల్లెటూళ్ళలో కొంచెం అడవికి మోపుగా ఉన్న ఊరట అది. ఒక కాపు యువకుడు ఉండేవాడు. కులం కాదు, ఈ గొడ్లు కాసే వృత్తి వాళ్ళది, వ్యవసాయ పనులు చేసేవాడు. ఏవో గొడ్లు కూడా ఉండేవి వాళ్ళకి. క్రమంగా విసుగు పుట్టింది. వీడు భలే సాహసి ఆ కుర్రాడు. వాడికి బాణం వేయటం చాలా ఇష్టమట. ఎంత దూరానికైనా వేసేసేవాడు, గురి తప్పేది కాదు. అయితే ఏమైంది,
వాడికి ఎన్నాళ్ళు ఈ వ్యవసాయ పనులు చేస్తాం, ఎంతసేపు ఏటేళ్లకాలం పని చేస్తూనే ఉండాలి కదా, మనకి బోళ్ళంతా విలువిద్యొచ్చు, ఏదైనా 2 జంతువులను కొడితే రోజు గడిచిపోతుంది అలా అనిపించి అడవిలో లేళ్ళని, దుప్పుల్ని, కుందేళ్ళని వేటాడుతూ ఉండేవాడు. వాడి భార్యకి అంత పెద్ద నచ్చేది కాదుట ఈ పని చేయటం. అలా ఎందుకు, మనకి గొడ్లు గోదా ఉన్నాయి, మన గొడ్డుని ఎవరైనా కొడితే మనకి ఎట్టా ఉంటుంది, మరి బాధగా ఉంటుంది కదా. అందుకని వద్దనేది, కానీ అతను వినేవాడు కాదు. ఇది సులువు, ఆహారం ఈజీగా వచ్చేస్తుంది, ఎవరికైనా అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తాయి, మారకం వస్తుంది. అప్పుడు మారక వస్తు మార్పిడి ఉండేది కదా, అందుకని ఇలా చేసేవాడు. బాగా కొట్టేసేవాడు. ఎవరికైనా ఏదైనా ఒరే దుప్పి కావాలరా రేపు మా ఇంట్లో భోజనాలు ఉంటే మధ్యాహ్నం వెళ్ళి పట్టుకొచ్చేసేవాడు. బాగా చేయగలిగేవాడు. అయితే ఏమైందట, ఒకసారి వీడు అడవిలో ఏదో ఒక జంతువులను కొట్టడానికే వెళ్ళాడు. వెళ్తే ఒక చోట ఏదో బూరా ఊదినట్టు ఎవరో మనుషులు మసులుతున్నట్టు కనపడింది. అక్కడ ఒక పెద్ద పాక, పందిరి లాంటిది ఉండి కొంచెం ఓ పక్కకి అడ్డం వేసింది. పందిరే, ఏమిట్రా అని పందిరి దగ్గరికి వెళ్ళాడు. ఎవరున్నారో తెలియకుండా దూసుకెళ్ళిపోకూడదు కదా. సరే యువతలే నుంచి చూస్తే 3 పొట్టి వాళ్ళు కనిపించారట, మరుగుజ్జులు, పొడుగాటి అంగీలు, కుచ్చుట్టు తలపాగాలు పెట్టుకుని ఏమిటో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకడేమో పొయ్యి ఎగసని తోస్తున్నాడు, పొయ్యి వెలిగించింది, పొయ్యి పైకి పుల్లలు తోస్తున్నాడు. రెండో వాడు ఒక పాత్రలో, ఒక పెద్ద పాత్ర ఉంది, దాని మీద పాలు పోస్తున్నాడు. మూడో వాడు ఆ పాలను ఏదో ఇట్ట కళ్ళి తిప్పుతున్నాడు. కళ్ళి తిప్పుతుంటే చూస్తున్నాడు, ఏదో చేస్తున్నారు వీళ్ళని తెలిసింది. ఆ పాలు అవి కాగి ఇంకా అందులో ఏమిటేమిటో వేస్తున్నారు, తీపి వాసన వస్తుంది. వీళ్ళు ఏదో తీయటి వంటకం చేస్తున్నారు. కాకపోతే రాక్షసుల పట్ల ఎలాంటి భయాలు ఉంటాయో మరుగుజ్జు వాళ్ళ పట్ల కూడా ఆ ప్రాంతంలో భయాలు ఉండేవి. వాళ్ళకి మాయమంత్రాలు వచ్చని, ఏదో ఓం భీం బిషని మాయం చేస్తారని అలాంటి భయాలు ఉండేవి. దాంతో వాడి దగ్గరికి వెళ్ళాల, తను వాళ్ళకి కనపడకుండా ఉన్నానని కూడా భావించాడు. ఓకే, ఒక చెట్టుకి బాగా చాటు చేసుకుని ఇట్లా మొహం మాత్రం బయట పెట్టుకుని చూసుకుంటున్నాడు. సగం మొహం పెట్టాడు బయట. వంటకం ఏదో అయిపోయింది. అయిపోయాక ఆ పొట్టి వాళ్ళలో ఒకడు ఒక బూరా తీసి ఊదాడు. పీ అని ఊదంగానే ఎన్ని పశువులు అన్నట, ఎన్ని గొడ్లో ఆవులు గేదెలు అన్నీ వచ్చేసి వాకిటో నుంచింది. ఆ బూరా వల్ల వచ్చినాయని తెలిసింది. ఓ సరే, వాళ్ళు ఏం చేశారు, ఈ బూరా పక్కకు పెట్టి ఏ అబ్బాయి ఇట్రా నువ్వు అని పిలిచారు. పిలిచేసరికి ఆశ్చర్యపడి, పేరు పెట్టి పిలిచేసరికి ఏదో రాముడు వాడి పేరు. సరే, నా పేరు ఎట్లా తెలుసు వీళ్ళకి అని ఆశ్చర్యపోయాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, 3 పదార్థాలు 3 బౌల్స్లో ఉన్నవి చూపించారు. రారా అబ్బాయి, దా ఇక్కడ కూర్చో, మాతో పాటు కూర్చో అని చెప్పి 3 బౌల్స్ చూపించి, ఈ దీంట్లో 3 నీకు ఏది కావాలో తీసుకుని తాగమన్నారు. 3 3 పదార్థాలు చేసి పెట్టారు వాళ్ళు. ఇటు బాగా అటు ఇటు చూసి ఆలోచించి దూరం నుంచి చూస్తున్నాడు. వాళ్ళు ఏమేం చేశారో తెలియలే, కానీ పాలు పోసింది మాత్రం వాడు చూశాడు. ఆ పాలతో చేసిన దానిలాగా కనపడుతున్న తెల్లటి పదార్థం ఎత్తుకుని తాగాడు. తాగానే చప్పట్లు కొట్టారు వాళ్ళు. భలే సెలెక్ట్ చేసావురా, నీకు కావాల్సిందే చేసావు, సరే బాగుంది అని చెప్పి ఏం చేశారు, అందులో ఒక వెండి బూరా తీసి చేతులు పెట్టారు. ఈ బూరా ఉంచుకో, ఈ బూరా ఊదటం చాలా సులువు, నువ్వు ఈ బూరా ఉంచుకుని ఇలాంటి బూరాలు ఎన్నైనా తయారు చేసి నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఈ బూరా ఊదితే ఎక్కడెక్కడ పశువులు వచ్చేస్తాయి. బయట ఎక్కడ పశువులను వదిలిపెట్టావు, నువ్వేం చేయక్కర్లా, మీ ఇంట్లో కూర్చోవచ్చు, వాటిని తోలక్కర్లా, నువ్వు ఊస్తే అవి వచ్చేస్తాయి ఎక్కడున్నా సరే అని చెప్పారు. చెప్పి అబ్బాయి జంతువులను కొట్టకరా, హాయిగా వ్యవసాయ పనులు చేసుకో, గొడ్లు కాచుకో, దేన్ని బాణం వేసి కొట్టద్దు అని చెప్పారు. చెప్పాక వీడు కాస్త అటు ఇటు చూసరికి మొత్తం టింగమని ఆ పాకతో సహా మాయమైపోయింది. అన్నీ మాయమైపోయినాయి. వాళ్ళు పెట్టిన 3 బౌల్స్, వండిన పాత్ర, ఆ పొయ్యి, ఈ 3 పొట్టివాళ్ళు, పందిరి అన్నీ పోయి వాళ్ళు ఇచ్చిన వెండి బూరా మాత్రం అక్కడే ఉంది. ఓ స్వచ్ఛమైన వెండితో చేసినట్టు కనపడుతోంది. తను ఆశ్చర్యపోయాడు. ఆ బూరా ఊదేసరికల్లా బోలెడన్న ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయో ఇతను వెనకాల రావటం మొదలుపెట్టాయి. ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. భార్యకి చెప్పాడు, ఇట్లా పొట్టి వాళ్ళు కనపడ్డారని, వాళ్ళు ఇట్లా బూరా ఇచ్చారు, బూరా ఊస్తే మన పశువులు మన దగ్గరకు వచ్చేస్తాయి, ఎక్కడైనా తప్పిపోయిన పశువున్నా వచ్చేస్తుంది అనేసరికి భార్య చాలా సంతోషించింది. చూడు ఎంత మంచిదో, వాళ్ళు చక్కగా చెప్పారు కాబట్టి వాళ్ళ బోధ వల్ల నువ్వు మానేసావు, ముందు నుంచి నువ్వు నాకు కొట్టడం ఇష్టం లేదు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కొద్ది రోజులు అలా గడిచి వీడికి అప్పుడప్పుడు చేతులకు వచ్చి దురద పుట్టేవి, బాణం వేసేసేయాలని.
ఆలోచించి ఒకరోజు ఏం చేశాడు, భార్య చూడకుండా ఆవుల్ని అడవికి తోలుకెళ్ళి ఒక విల్లంబులు పట్టుకెళ్ళి ఒక పైన ఎక్కడో కొండ మీద కనపడినటువంటి ఒక లేడీని కొట్టాడు. మామూలుగా ఏం చేసేవాడు, ఇంటికి వచ్చేటప్పుడు వాకిట్లో ఉండగానే ఆవులు వచ్చేవి అతని వెనకాల పీ అని బూరా ఊదేవాడు. వీడు వచ్చినట్టు తెలిసి భార్య రోజు ఎదురొచ్చేది సరదాకి. అదే. మామూలుగా బండి శబ్దం కాగానే మా భార్యలు బయటకు వచ్చి చూస్తారు కదా, అట్లా. అయితే వీడు బూరా నోరు పగిలిపోయింది, వీడికి నోరంతా నెప్పెట్టింది. ఎన్నిసార్లు ఊదినా ఎంతసేపు ఊదినా అమ్మాయి రాల బయటికి. ఆశ్చర్యపడి ఏమైపోయింది భార్య అంటే, ఇల్లుగానే ఉంది, పెళ్ళం లేదు ఇంట్లో, ఆవులు ఉన్నాయి, బూరా బుత్తి ఆవులు వస్తున్నాయి, భార్య మాత్రం రావట్లా. ఇక ఎంత వెతికినా ఆ భార్య అతనికి దొరకలా. ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఏమైంది, కొద్ది రోజులు గడిచే దీనంగా ఉన్నాడు. ఇంట్లో ఏదో అన్నం వండుకుంటున్నాడు. ఈ ఆవులు గివులు ఉన్నాయి కదా, మరి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆవులను తోలుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఒక దిగాలుగా అయిపోయాడు భార్య లేకపోయేసరికి. కొద్ది రోజులు గడిచేసరికల్లా ఇతని తాలూకు స్నేహితుడు ఒకడు ఎక్కడో ఒక చోట ఎదురుపడ్డాడు. అన్న మొన్న భలే ఘటన జరిగిందన్న, ఫలానా రోజు ఏం జరిగిందంటే, నేను ఆవులు తోలుకొస్తున్నాను, మరి కొండ మీద ఒక లేడీ కనపడిందన్న. ఎంత అందంగా ఉందో, ఇంత కళ్ళు, భలే బాగుంది. దూరం నుంచి ఎవడో వేటగాడు ఆ లేడీని కొట్టాడన్నా. నేను చూస్తుండగానే లేడీ మాయమైపోయిందన్నా అని చెప్పాడు. చెప్పేసరికల్లా వీడికి ఏమనిపించింది, అది ఏ రోజు జరిగింది, తను లేడీని కొట్టిన రోజు. వీడు చూసింది ఆ లేడే. ఓకే అనుకో, ఆ కొట్టింది తనే. లేడీ అక్కడ పడిపోయి ఉండాలి కదా, మరి తనైతే వెళ్ళల. వీడు వెళ్ళి లేడీని తెచ్చుకోలే. వీడు మాయమైపోయిందని చెప్తున్నాడు. తన భార్య మాయం అవ్వడానికి అదే కారణం అని అర్థమైంది. అతనికి కనెక్ట్ చేసుకున్నాడు. అట్లా దిగాలుగా ఉండేవాడు. ఏం చేయాలో తెలిసేది కాదు. అయితే ఏమైంది, మళ్ళీ ఒకరోజు ఇట్లా రోజు అడవికి వెళ్ళి వచ్చేవాడు. భార్య ఎక్కడైనా కనపడుతుందేమో అని వెతికేవాడు. ఆ పొట్టివాళ్ళు కనపడతారేమోనని వెతుక్కుంటూ ఉండేవాడు. ఒకనాడు మళ్ళీ ఆ ముగ్గురు పొట్టివాళ్ళు అతనికి పాయసం చేస్తూ కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోయారు. తెగ ఏడ్చట్టు. నేను పొరపాటు చేశాను, ఏం చేయాలో తెలియట్లేదు నాకు అని ఏడిస్తే, ఆ రోజు రాత్రి అతని కల్లో ఆ ముగ్గురు పొట్టివాళ్ళు కనిపించారు. ఓకే. కనిపించి, నీకు బూరా ఇచ్చాం, ఎన్ని పశువులనైనా పిలుచుకోవచ్చు, మీకు ఆవుల్ని మీ ఇంట్లో ఉంచుకొని నువ్వు మళ్ళీ కొండ మీదకి వెళ్ళి ఊదేమంటే ఇంకా కొన్ని ఆవులు నీ దగ్గరకు వచ్చావు. ఎంత సంపద, మరి ఎంత పాజిటివ్ సంపద. నువ్వు లేడీని కొట్టడం వల్లే నీ భార్య మాయమైపోయింది. నువ్వు బుద్ధిగా ఉన్నావా, ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ బాణం తీయకూడదు, అప్పుడు నీ భార్య నీ ఇంటికి వస్తుంది. దుఃఖించుకో. నువ్వు చేసిన తప్పుకు పరిహారం ఉండాలిగా. ఆ పరిహారం కోసమే సంవత్సరం పాటు భార్యా వియోగం నీకు. నువ్వు కొట్టావు ఒక లేడీని, అది ఒక పెద్ద మొగలేడికి భార్య. వాడు పోగొట్టుకున్నాడు కదా, వాడు మళ్ళీ జతకట్టేదాకా నీ భార్య నీకు రాదు. బాగుంది అనేసరికి ఆ దుఃఖం మానుకుని అప్పటి నుంచి అలా నిదానంగా ఉంటాం మొదలెట్టాడు. మర్నాడు లేచి తన విల్లు అంబులు ఉన్నాయి కదా, అవన్నీ వెదురుకర్రలతోటే కదా చేసుకునే వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు. అవి రెండు విరిచి పొయ్యిలో పెట్టాడు. ఇంకెప్పుడు నేను విల్లంబులు ముట్టుకొని నా భార్య నా దగ్గరకు వస్తే చాలండి. సంవత్సరం తిరిగాక ఆ అమ్మాయి కొండ మీద నుంచి నడిచొచ్చింది. ఆ అమ్మాయికి అది ఒక రోజు అని తెలీదు, ఒక సంవత్సరం అని తెలీదు, ఒక రోజు అనుకుంటోంది. ఏడాది పాటు తను ఎక్కడో ఉన్నానని తెలియదు. ఆ పూటే చూశాను భర్తను అనుకుంటుంది. పొద్దున వెళ్ళాడు, సాయంత్రం వచ్చాడు, అంతే. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. సాధారణంగా మనం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ ప్రత్యేకతే వేరుగా చెప్పుకుంటాం. నాలెడ్జిబుల్ పీపుల్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, సహజంగానే కొంచెం ఐక్యూ ఉన్నవాళ్ళు ఉంటారు, చురుగ్గా, తెలివిగా, యాక్టివ్గా ఉంటే చదువు వాళ్ళకి వాళ్ళ ఐక్యూని బాగా పెంపొందిస్తుంది. అప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒట్టి ఐక్యూ ఉన్నవాడు కొన్ని చోట్ల రాణిస్తాడు. అవును. కానీ వాడికి చదువుతోటి ఆ ఐక్యూని పదును పెడితే వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని ప్రూవ్ చేసే ఒక కథ. పిల్లలకి, నువ్వు తెలివిగల పిల్లలు, నువ్వు తెలివైన వాడివి, చదువుకుంటే ఇంకా రాణింపుకు వస్తావని చెప్పాలి. చదువుకుంటే నీకు చాలా రకాల విజ్ఞానాలు వస్తాయి. నువ్వు తెలివి ఒకటే కాదు, చురుగ్గా ఉంటారు చూడు కొంతమంది పిల్లలు. అసలు ఇవాళ రేపు ఈ జనరేషన్లో
చురుకుదనం లేని పిల్లలు లేరమ్మా. అవునండి. అతి చురుకు, అవును. ఏం చేసుకోవాలో తెలియదు ఆ మొత్తాన్ని. అలాంటి వాళ్ళే ఉంటున్నారు. అవును. పిల్లలు చదవకుండా ఉంటే చదువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్పచ్చు. బాగుంది, మంచి కథ. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఆయన ఉండేవారు, ఇద్దరు మగపిల్లలు. ఆయన చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఏదో చిన్న వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం లాంటివి నేర్పించుకున్నారు. రెండో పిల్లడు భలే తెలివిగా ఉండేవాడు. ఆయనకి ఏమనిపించింది, పెద్దవాడు ఎట్లాగో మన ఇంటి పనులు, ఇంటి వ్యవహారము, మన క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళని మన ఊరు వరకు చూసుకుంటాడు. చిన్న ఊర్లో ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది, మనం ఉన్న ఊళ్ళో ఏదో భుక్తి గడుస్తుంది, అంతే. మర్యాదకు లోటు లేకుండా ఉంటుంది. కానీ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు. వీడిని పెద్ద చెరువులో ప్రవేశపెట్టాలి, పెద్ద చోట. అందుకు ఈ పిల్లవాడికి ఏదైనా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కొద్దిగా కొంచెం వయసు వచ్చాక ఏం చెప్పాడంటే, నాయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టే ఓపిక లేదు నాకు. నోట్లో 4 ముక్కలు వచ్చు, దారిన పోతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్తూ గురువుని వెతుక్కో, చదువుకో నువ్వు అని చెప్పాడు. ఆ కాలం ఏంటంటే పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే ఎటాగండి అని అనే కాలం కాదు. అదేలే. బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళు, అవకాశాలు లభించేవి. కొంచెం బ్రాహ్మణ గుర్రాలు వెళ్తే అయ్యగారు వంట చేసుకోండి అని సామాన్లు ఇచ్చేసేవాళ్ళు. వంట చేసి తిని 2 పూట్ల ఆ ఊళ్ళో ఆగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు అసలు ఫెసిలిటీస్ కావాలన్న గోలే లేదు జయ. అవునండి. పంచలో ఒక చిన్న పంచ వరండా ఉంటే వరండాలో కాస్త పొయ్యి పెట్టుకుని, ఒక గిన్నె మట్టికుండ అంటే కుండతో అన్నం వండేసుకుని, కాస్త ఒక కూర చేసుకుని, కూర అన్నం వాళ్ళు మజ్జిగ ఇస్తే మజ్జిగ పోసు తింటే ఆ రోజుకి వెళ్ళిపోయింది. రాత్రికి పాలు పళ్ళు కూడా చాలు, అంత అన్నం తినేసేవారు. పంచలో ఒక చాప పడుచుకుని పడుకుంటాము. మనకు మళ్ళీ దుప్పట్లు కావాలి, రగులు కావాలి, గోలు కావాలి, ఏమీ లేవు. ఏసీలు, ఫ్యాన్లు అసలు లేవు. పిల్లోలు కూడా క్యారీ చేస్తారు తెలుసా రమ్మ గారు, అదే పిల్లో మీద నిద్ర పట్టిద్దని. నా పిల్లోనే కావాలి, నా బొంతే కావాలి, మా రగ్గే కావాలి, బోల్డనున్నాయి ఇప్పుడు. అప్పుడు జీవితాలు అట్లా ఉండేవి కాదు. ఒక విద్యార్థి 15-16 సంవత్సరాల వాడు రోడ్డు మీదకి పోయాడు ఇట్లా కట్టు బట్టలతోటి చదువుకోవటానికి. చదువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళగా ఒక అగ్రహారానికి చేరాడు. కాకపోతే ముందు రోజు ఎక్కడ ఆహారం లభించలే. అటగే ఎక్కడో మంచినీళ్ళు చెరువులో నీళ్ళు తాగి నడుచుకుంటూ వచ్చాడు. ఈ అగ్రహారంలోకి వచ్చేసరికల్లా ఆ పూట మంచి ఎండగా ఉంది. పిల్లాడు ఎంత 16-17 ఏళ్ళ వాడు. కొంచెం త్రాణ వచ్చేసింది వాడికి. దాహం వేసి సొమ్మసిల్లి పడిపోయేసరికల్లా ఏ ఇంటి వాకిట్లో అతను పడిపోయాడో ఆ ఇంట్లో ఉన్న ఆయన గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎవరో ఒక గురువు, ఆ ఇల్లు ఆయనది. ఆయన బయటకు వచ్చి, అయ్యో ఎవరో పిల్లాడు పడిపోయాడు, మన వాళ్ళ పిల్లాడు అల్లేని ఉన్నాడని లేవదీసి, వీడి చెవులకు చిన్న కుట్లు ఉన్నాయి, మళ్ళీ యజ్ఞోపవీతం ఉంది, పంచధావతి బట్టలు చూస్తే కూడా తెలిసేది కదా ఆ కాలం. తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెట్టారు. పెట్టి ఏ ఊరబ్బా, ఏం గోత్రం ఏమిటి, మీరు ఏ ఊరు అని కనుక్కున్నారు. అన్ని వివరాలు చెప్పాక గురువు కోసం వెతుకుంటూ బయలుదేరానండి. 3-4 అగ్రహారాలు చూశాను, అందరూ మీ పేరే చెప్పారు, మిమ్మల్నే వెతుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా మీ ఇల్లు గుర్తు తెలియలా, ఈ లోపల నాకు నిద్రాన్ని వచ్చేసింది అన్నాడు. అంటే ఆయన సంతోషించి, అబ్బాయి ఇక్కడే ఉండు, నేను చదివిస్తా నిన్నని చెప్పి అట్టె పెట్టుకున్నారు. ఆ కాలం అలాంటిది. ఆ పిల్లాడు గురుగారు శుశ్రూష చేస్తూ, గురువమ్మగారికి ఏవో ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ, వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ 4-5 సంవత్సరాల పాటు చక్కగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం అంతా. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఒక కోయరాజు దగ్గరికి పంపిస్తా, వాడు నీకు కొత్త విద్యలు నేర్పిస్తాడు అంటే సరేనన్నాడు. కోయరాజు దగ్గర అక్కడ తిండు ఇతను, పళ్ళు తేనె తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అన్నం వండుకుని తినాలి. ఓకే. ఎలాగో గురువుగారి ఇంట్లో అలవాటే, వాళ్ళ ఇంట్లో కూడా వాడికి అలవాటే పాపం. అబ్బాయికి ఏం పేరు, జయదేవుడు అబ్బాయి పేరు. అక్కడి నుంచి ఆ కోయరాజు దగ్గరికి వెళ్తే కోయరాజు బాణాలు వేయటం, కత్తిలు తిప్పటంతో పాటుగా దొంగతనం చేయటం, చోర విద్య, దాంట్లో మెలకువలు కూడా నేర్పించాడు. అతని దగ్గర ఉన్న విద్యలు నేర్పమన్నారు. నేర్చుకున్నాక సరే స్వగ్రామానికి బయలుదేరాడు. అవన్నీ ఎక్కడో ఊళ్ళు వెళ్తుంటే సరే ఒక ఊర్లో ఆగి ఒక బ్రాహ్మణ గృహస్థింట్లో మంచినీళ్ళు భోజనం కోసం అడగడానికి పోయేసరికల్లా ఆవిడ ఏమైనా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి, ఎక్కడి నుంచి నాయన, ఏ ఊరు ఏమిటి అంటే, చిన్నప్పుడే బయటకు వచ్చానండి, అక్కడ చదువుకున్నాను హరిశర్మ గారి దగ్గర, తర్వాత ఏమో ఇట్లా కోయరాజు దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నాను, ఇక నేను రాజోద్యోగం చేయగలిగే సత్తా వచ్చింది, ఎక్కడైనా ఉద్యోగం దొరికితే చూసుకుంటా, ముందు మా వాళ్ళని చూద్దామని బయలుదేరానంటే, ఏమిటో నీ విద్యలన్నీ వింటుంటే వింతగా ఉంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు, చాలా చదువుకున్నావు కదా, ఊహించు మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంటికి ఇంతకుముందు ఎవరో వచ్చారు,
ఎవరొచ్చారో నువ్వు ఊహించి చెప్పగలవా? ఉమ్. మా వాకిట్లో ఏం జరిగిందో ఆలోచించి ఐక్యూ తోటి, మనం ఒక సినిమాలో చూసాం, వాడు ఊహించి చెప్పేస్తాడు అవును బ్యాంక్ రాబరీ జరుగుతోందని. అవునండి. ఇలాంటి కథలే దానికి ఆధారం. ఓకే. ఏ అబ్బాయి ఏం చెప్పాడంటే, బయటకు వాకిట్లోకి వెళ్ళొచ్చాడు, లోపలికి వచ్చాడు. ఇంటికి ఎవరో నలుగురు వచ్చారు. బహుశా రాజోద్యోగులు అయి ఉండొచ్చు, సైనికులు అయ్యి ఉండొచ్చు. ఉమ్. తర్వాత ఈ రోడ్డు మీద ఒకడు నడిచి వెళ్ళాడు. వాడి నెత్తి మీద ఒక బొగ్గల బస్తా ఉంది. ఏం బస్తా అండి? బొగ్గల బస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే కనిపెట్టాబోయ్, నిజంగానే మా ఇంటికి సైనికులు వచ్చారు. నలుగురు సైనికులు వచ్చారు. దేవాలయం దగ్గర ఒక మణి పోయింది. ఆ మణిని వెతుక్కుంటూ వచ్చారు. ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళు వాకప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు భలే కనిపెట్టావు, అసలు ఆ మణి ఎట్టా పోయిందో, ఎవరి దగ్గర ఉందో నువ్వు కనిపెట్టగలవేమో, ప్రయత్నం చేయి. రాజుగారి దగ్గర నీకు ఉద్యోగం వేయించే పూచి నాది. చక్కగా మీ నాన్నని తాన్నయ్యని కూడా ఈ ఊరే తెచ్చుకోవచ్చు. ఈ ఊళ్ళో బ్రాహ్మణికానికి ఏం కొదవలేదు. మీ నాన్న అన్నయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీతోటే ఉంటారు హాయిగా. కనిపెట్టు, మణి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకున్నారంటే సరేనన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ముందు దేవాలయం దాకా నడిచి వెళ్ళాడు. దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఏ గృహస్థ అయితే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో వాళ్ళ ఇల్లు దాటి ఇంకా 9-10 ఇళ్ల తర్వాత ఒక కంసాలి ఇల్లు, కంసాలి ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి కంసాలి ఇంట్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బంగారము ఈ రోజుల్లో రేట్ ఎంత ఉంది, ఏదైనా వస్తువు చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాడు. వస్తువు దొరికేస్తుందండి, నా భోజనం పెట్టించండి, నేను రాజోద్యోగులను తీసుకెళ్తానన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. భోజనం పెట్టారు. భోజనం వేళ అయినప్పుడు తినాలి కదా మరి. అన్నం తినేశాక మీరు రాజోద్యోగులను పిలిపించండి, సైనికుల్ని, దొంగ దొరికాడు మనకన్నాడు. అనేసరికి సరే, 4 సైనికుల్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళని కేకేసుకురమ్మని కుర్రాన్ని పంపించాడు. ఆయన పాలేరెళ్ళి సైనికుల్ని పిలిచాడు. మా అయ్యగారు ఏదో చెప్తామని రమ్మన్నారంటే 4 సైనికులు వచ్చారు. వస్తే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు. జయదేవుడు అన్నాడు, దీని తర్వాత 9 ఏళ్ళ తర్వాత కంసాలి ఇల్లు ఉంది కదా, కంసాలేనండి దొంగ అన్నాడు. ఈ రాజోద్యోగులు వీళ్ళు సైనికులు అన్నారు, అటగాదు బాబు, అందరి ఇల్లు సోదా చేసాం, ఇప్పుడు నువ్వున్న ఇల్లు సోదా చేసినట్టే కంసాలి ఇల్లు కూడా సోదా చేశాము, వాళ్ళ ఇంట్లో ఎక్కడా కనపడలేదు, అన్ని పెట్లు గిట్లు అన్నీ చూసాం అనేసరికి నాతో పదండి నేను చూపిస్తా అన్నాడు. ఈ బ్రాహ్మణాయన ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతను అన్నాడు, అదేంటండి మా ఇల్లు సోదా చేశారు కదా, నేను అటువంటి వాడిని కాను, అలాంటి వాడిని కాను నేను అనేసరికి ఇతను అన్నాడు, ఈ కంసాళ్ళు వీళ్ళ పద్ధతి ఏంటంటే పెట్టెల్లో బేడల్లో బంగారాన్ని కానీ వస్తువులు కానీ దాచరు వీళ్ళు, దొరికేస్తాయని. ఇప్పుడు కంసాల ఇంట్లో ఎప్పుడు బంగారం ఉంటుంది, దొంగలు పడరు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోడకి కంతల్లో పెట్టి మూస్తారు. కొత్తగా అలిగిన గోడ ఎక్కడుందో వెతకండి ముందన్నాడు. మట్టి గోడ అది. ఇప్పుడు రోజు అలకరు కదా, కొన్ని చోట ఇట్లా ప్యాచ్లు కనపడతాయి. ఆ ప్యాచ్ ఉన్న చోట తడి ముట్టుకుని చూసి ఇదిగో తడిగా ఉంది ఇక్కడే అంటే అక్కడ తవ్వేసరికి దాన్ని ఇట్లా కొట్టేసరికి మణి బయటపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణ ఆయన ఆశ్చర్యపోయాడు, ఆ గృహస్థు కూడా. మణి తీసుకున్నారు, కంసాలని పట్టేశారు. పట్టేశాక బయటకు వచ్చాక ఆయన అడిగాడు, ఎట కనిపెట్టావయ్యా అని. దాందేముందండి, దేవాలయం దగ్గర మణిపోయింది. దేవాలయం దగ్గర ఎక్కడ మణిపోయిందని మీ వాళ్ళు చెప్తున్నారు, మణి మిస్ అయిందని. అక్కడ ఒక చిటికెడు బొగ్గుపొడి రాలి ఉంది. ఆ తర్వాత దారంతా బొగ్గుపొడి రాలింది. ప్రతి చోట వాడు బ్యాగులోంచి రాలుతూ ఉందంటే ఆ దారిని వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడైతే బొగ్గుపొడి రాలి ఉందో అక్కడ అడుగులు నిదానంగా వేసినట్టు, మధ్యలో ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. తను ఎవరినైనా వెంబడిస్తున్నారేమోనని వెనక్కి తిరుగు చూశాడు ఆ బొగ్గులు బస్తా పట్టుకున్నవాడు. నేను కంసాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాకిట్లోకి, ఇప్పుడు రోడ్డు మీద కాకుండా వాళ్ళ వాకిట్లో కూడా బొగ్గుపడి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా పరిశీలిస్తే ఒక మూల బొగ్గుల బస్తా కనపడింది. ఖచ్చితంగా అతను తెచ్చి ఉండాలి. అతను ఏం చేశాడు, మణి ఎక్కడ దొరికింది, దొరకగానే మణి చేత్తో పుచ్చుకొచ్చినా జేబులో వేసుకొచ్చినా అంతది తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక బొగ్గుల బస్తా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టి బొగ్గుల బస్తాలో దాన్ని వేసేసాడు. బొగ్గుల బస్తా మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగడుక్కి ప్రతి 10 అడుగులకి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూడాలంటే ఇటా తిరగలేదు, నెత్తి మీద బస్తా ఉంది కదా, ఒక అడుగు వెనక్కి వేస్తే కదా వెనక్కి తిరగాలట్టు. మనిషి పూర్తిగా సగపడైనా తిరిగితే గానీ కనపడదు అవతల భాగం. అంతేగా.
బస్తా ఉన్నవాడు ఎట్టా మనగమల ఎట్టా చూస్తాడు, చూడలేకపోతాడు కదా. అందుకని 11 అడుగులు ముందుకి, 1 అడుగు వెనక్కి కనపడుతున్నాయి. అవి కొంచెం అడుగులు మాసిపోయినాయి, అంటే చాలా సేపు అయిందనమాట. మరి మా ఇంటికి సైనికులు వచ్చారని ఎట్టా కనిపెట్టావయ్యా అంటే, దాందే ఉందండి, సైనికులు కవాతు చేస్తున్నట్టు నడుస్తారు, మనగమల ఎట్టా పడితే ఎట్టా ర్యాండమ్గా నడవరు. అడుక్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటు. 4 రోళ్ళు 8 జతలు, అది కూడా సేమ్ గ్యాపులతోటి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైనికులు అయి ఉంటారని ఊహించాను. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళ మీ వాకిట్లో మట్టి మీద కూడా సేమ్ అడుగులు ఇవి కనపడుతున్నాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వచ్చింది రాజ సైనికులు అని తెలిసింది. వీళ్ళకంటే ముందే అతను వెళ్ళిపోయాడు సైనికుల కంటే, ఎందుకంటే అతని అడుగులు మీ వాకిట్లో చెరిగిపోయినాయి, ముందే వెళ్ళి దాచేసుకున్నాడు. కంసాలు కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని పూడ్చినట్టుగానే దీన్ని పూడ్చిపెట్టాడు. ఆ బస్తా ఎక్కడికి వెళ్ళిందో అక్కడే బంగామణి ఉంటుందని నేను ఊహించాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా పరిశీలించి తెలుసుకున్నాను అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడి, ఎంత బ్రెయిను, వీడికి ఎంత విజ్ఞానం ఉండాలి, అంతే కదా. ఒట్టి ఐక్యూ ఉంటే సరిపోతుందా? తెలివి ఒకటే కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం వీడికి చదువు వల్ల పెరిగింది. ఆయన రాజుగారి దగ్గరికి తను తీసుకెళ్ళాడు జయదేవుడిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, వీడు చాలా తెలివైన వాడు, హరిశర్మ గారి దగ్గర చదువుకున్నాడు, తనకి రాని విద్య లేదు, మీ దగ్గర మంత్రిగా ఉంచుకోండి అని చెప్పి రాజుగారికి సిఫారసు చేసి జయదేవుడిని మంత్రిని చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళని తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ మణి చక్కగా ఎలా పోయిందో అలాగే 3-4 గంటల వ్యవధిలో చక్కగా దొరికేసింది కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.